గురుగారు తర్వాత ప్రశ్న. వేణు తెనాలి నుంచి రాస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల నుండి పూజలు చేయకూడదు? ఇక్కడ రెండు విధానాలు ఉంటాయి దీనికి. ఒకటి లౌకిక విశేషం, రెండవది ఆధ్యాత్మిక విశేషం. లౌకిక విశేషం ఏమిటంటే గర్భవతిగా ఉన్న స్త్రీ ఎక్కువసేపు పూజ పురస్కారం అనే అభిప్రాయంతో అలా ఎక్కువసేపు కూర్చోవడం అనేది కష్టసాధ్యమైన విషయం. లేదు మా ఇంట్లో అలా కూర్చోవలసిందే, మేము చాలా పద్ధతి పాటిస్తాం, అది పాటిస్తాం, ఇది పాటిస్తాం, ఎప్పటి నుంచో మేము నియమం అలా పాటించాం, నేను ఇన్ని పురులు పోసుకున్నా అలాగే కూర్చున్నాను ఒక పెద్ద ఆవిడ అంటుంది. ఆవిడకున్నటువంటి శక్తి, స్తోమత, విధానం అంత ఇష్టం కోడలకు ఉండకపోవచ్చు. ఈ కాలం పిల్ల కదా, అంచేత అలా ఆ విధంగా బలవంతాన కూర్చోబెట్టేయడం అనేది పద్ధతి కాదు. అందుకని లౌకికంగా ఓ విధానాన్ని చెప్తారు. దాదాపు 4 నెలలు నిండేంత వరకు కూడా గర్భవతులు ఏ విధమైన భారము లేకుండా ఉండగలుగుతారు. లోపల పెరిగేటటువంటి ఆ శిశువు యొక్క బరువు పెద్దగా ఉండదు కాబట్టి. 4 దాటి 5 రాగానే తనకి తెలుస్తుంది లోపల శిశు భారం ఏదో అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కూర్చో, అలాగే కూర్చో, బాసిమెట్లు సరిగ్గా వేసుకో, ఎక్కడా కాళ్ళిలా తీయడానికి వీల్లేదు, ఒక కాళ్ళలో పైకి లేపడానికి వీల్లేదు అని నిర్బంధం చేసినట్టయితే ఆ పిల్లకి దైవం మీద పూజకి సంబంధించిన ఇష్టానికి బదులు వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంచేత 4వ నెల దాటిన తర్వాత స్త్రీలని ఏ విధంగానూ ఇట్లాంటి పూజా పురస్కారాలకు వెళ్ళొద్దు అన్నారు. 2 గర్భవతి ఆమెని కొండ మీద ఉండేటటువంటి దేవాలయాలకి తీసుకువెడుతూ నువ్వు ఎన్ని మెట్లు కానీ జాగ్రత్తగా అలా భగవంతుడిని తలుచుకుంటూ నువ్వు ఎక్కితే నీ పిల్లవాడు అన్ని మెట్లు అలా ఎక్కుతూ చాలా గొప్పవాడు అయిపోతాడని ఇట్లాంటి వెర్రి మాటలు మాట్లాడి ఆ పిల్లని చాలా ఇబ్బంది పెట్టేస్తారు. తన బరువే తాను మోసుకోవడం కష్టమైనటువంటి ఆ సందర్భంలో మెట్టు ఎక్కువ అనంటే అనకూడనటువంటి మాట. నిజానికి ఎక్కడైనా గర్భం కానీ జారిపోయినట్టయితే ఎంత కష్టం. గర్భం జారిపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం, ఏదో చేసుకోవడం, చికిత్స చేయించుకోవడం అది కాదు. మానసికంగా ఆ పిల్ల ఎంత తలకిందులైపోతుంది, ఎంత దిగజారిపోతుంది. కొద్ది ఆలోచించి మాట్లాడుకోవాలి, ఆలోచించి మాత్రమే వాటిని అమలు చేయాలి. ఈ పాతకాలపు చేదస్థాన్ని తీసుకొచ్చి బలవంతాన రుద్దేశం ఇలా చేసి అసలు మా వాళ్ళు ఎవ్వరికీ కూడా లొంగదండి, మడి ఏం పాటించదు. మడి పాటించడం అంటే అది కాదు. శరీర ఆరోగ్యం సహకరిస్తోందా లేదా గమనించి చూసుకోవడం ఏదుందో అది అవసరం. అంచేత 5వ నెల వచ్చింది అని అనగానే పూజా పురస్కారాలు వద్దు అన్నారు. ఆధ్యాత్మికంగా కానీ వచ్చినట్టయితే ఇంతంత ఓ దాదాపు 60-70 అగరత్తుల్ని కలిపి ఒకసారి ఇలా పగవేసేస్తూ ఉంటారు దేవుడికి. ధూపం ఆఘ్రాపయామి అంటే మనం కూర్చున్నటువంటి దైవవందరం సువాసనతో నిండినట్లయితే మనకు కాసేపు కూర్చోబుద్ధిస్తుంది. బుద్ధి, మనసు, హృదయం అన్నీ సంపూర్ణంగా లగ్నం అవుతాయనే అభిప్రాయం తప్ప ఎన్ని అగరత్తులు ఎక్కువగా పగవేస్తే అంత గొప్పని కాదు. గర్భిణి అయినటువంటి ఆమెకి ఈ ధూపం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే హారతిని వెలిగించి నీరాజనాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో గబుక్కులు ఏదైనా చెయ్యి తగిలినా మరొకటైనా అదైనా ఇదైనా ఏ మీదైనా కానీ పడ్డట్టయితే వెంటనే లేవాలంటే ఈవిడ లేవలేకపోవచ్చు. ఇట్లాంటివి పూజలు చేసేటువంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు సహజంగా వస్తూ ఉంటాయి. పైగా గర్భిణికి నిద్రపోవాలనే ఆలోచన, అంటే విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన, కొంతమందికి అయితే కాలకృత్యాలకు వెళ్ళవలసిన అవసరాలు ఇలా ఉంటూ ఉంటాయి. నువ్వు ఇలా ఖచ్చితంగా చేయవలసింది కానీ నిర్బంధించినట్లయితే శరీర ఆరోగ్యాన్ని పరోక్షంగా ధ్వంసం చేసినట్టే అవుతుంది. కొద్ది మానవతా దృష్టిలో ఆలోచించినటువంటి ప్రాచీనులు ఆధ్యాత్మిక ధోరణి దానికి మేళవించి 5 వచ్చిందంటే ఇంకా పూజా పురస్కారాలని పూర్తిగా మానేయమన్నారు. ఇష్టం వచ్చినట్టుగా పడుకుని చదువుకో లలిత సహస్రనామాన్ని, కుర్చీలో వాలి చదువుకో, లేదా కూర్చుని చదువుకోగలిగితే చదువుకో, నడుస్తూ చదువుకో, నీ ఇష్టం పచారులు చేస్తూ చదువుకో, నిలబడి గోడకి చేసుకో, నీకు ఎట్లా శారీరకమైన సౌకర్యం అనిపిస్తుందో అలా చేసుకున్నారు తప్ప నిర్బంధంగా ఇలాగే చెయ్యాలి అని ఎక్కడా చెప్పలేదు. దానిని కానీ పాటించినట్లయితే ప్రతి స్త్రీ మానసిక ఆరోగ్యం కారణంగా
శారీరకంగా ఆరోగ్యవంతులైనటువంటి బిడ్డల్ని కనగలుగుతారు. అది దానిలోనే అర్థం.